హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్జేకే తెలుగు వ్లాగ్స్. నేను మీ రూపశ్రీ. ఈరోజు మనం సండే స్పెషల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి, జొన్న రొట్టెల్లోకి ఇలా అన్నిటిలోకి బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు వాడకుండా కొంచెం తక్కువ స్పైసెస్తో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రండి. నేను ఒక హాఫ్ కేజీ మటన్తోని చూపిస్తున్నానండి. ఈ హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని అందులో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం. మీరు కారం కొంచెం ఎక్కువ తింటారంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను. వేసుకొని వీటిని ఒకసారి కలిపేసి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. అలానే 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. ఇది వేగిపోయాక ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా చేసుకొని వేసేసి ఇది కూడా బాగా వేయించేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటాలు వేగిపోయాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఈ మటన్ అనేది బాగా వేగనివ్వాలండి. మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మళ్ళీ ఆవిరైపోవాలి. అప్పటిదాకా మనం బాగా వేయించుకోవాలి. తర్వాత మటన్ ములిగేంత వరకు వాటర్ పోసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ మటన్ ఉడికేంతలోపు మనం ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఒక అనాస పువ్వు, ఒక పెద్ద దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకోవాలి మనము. ఈలోగా మటన్ అనేది సగం కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మటన్ మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిపోయింది. ఇంక ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. చూసారుగా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో. ఇంకా లేట్ ఎందుకు, నెక్స్ట్ టైం మటన్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.